చెప్పాల్సిన విషయం ఏంటంటే పోలవరం కట్టడం వల్ల మనం పాపికొండల టూరు ఇది మునిగిపోతుందని చెప్పేసి 2005, 2006, 2007లో మన మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పోలవరం టూర్లకు వెళ్ళినటువంటి సందర్భంలో చూసినట్లయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో 2019లో ఏఐసిసి మొట్టమొదటిగా తీర్మానం చేసి దీనికి సంబంధించినటువంటి ఖర్చంతా కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలని చెప్పేసి ఒక తీర్మానం చేసింది. విభజన చట్టం ప్రకారం ఉంది. ఇక్కడ బీజేపీ చేసినటువంటి తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడిని నమ్మేసేసి పూర్తిగా అతని మీద ఆ బాధ్యతలు పెట్టడం అనేటువంటిది నరేంద్ర మోడీకి ఉండేటువంటి వ్యక్తిగత చరిష్మా కానివ్వండి, లేకపోతే ఆయనకు ఉండేటువంటి అనుభవం వద్దు ఆయన మొట్టమొదటి పప్పులో కాలా పడేశాడు. ఆయన వేసిన తర్వాత కనీసం చంద్రబాబు నాయుడిని పనులు కూడా సమీక్షించలేదు. దురదృష్టవశాత్తు వాళ్ళ మీద వదిలేశారు. వాళ్ళేమో మన సర్టిఫికెట్స్ ఇన్ టైంలో ఇవ్వలేదని అదని ఇదని కాలయాపన చేశారు. ఆ టర్మ్ అయిపోయింది. వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏర్పడినటువంటి రాజకీయ కారణాల వల్ల 2018లో ఈయన పోలవరానికి అసలు మాకు రూపాయి ఇవ్వలేదని వీళ్ళంటాం, లేదు మీరు ఏటీఎం గా వాడుకున్నారు, పోలవరాన్ని మీ రాజకీయ అవినీతి అంతా ఉందని సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ఆరోపణ చేసినటువంటిది ఆ పార్టీ మీద ఉంది. తర్వాత 2019 ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత వైఎస్ మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు అనిల్ కుమార్ యాదవ్ శపథాలు, లేకపోతే వీళ్ళ శపథాలు, లేకపోతే అంబటి రాంబాబు శపథం. కనీసం ఈ టైంలో అయినా కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు తీసుకొని ఇది నేను 2014లో ఇచ్చినటువంటి హామీ మీరు కట్టకపోయినా పర్వాలేదు, ఇది నా బాధ్యత, నేను కడతానని చెప్పేసి ముందుకొచ్చి కట్టినట్లయితే వాళ్ళు అప్పుడు హీరోలు ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ యొక్క అంశాన్ని రాజకీయంగా చూస్తున్నారు తప్ప దానికి సంబంధించినటువంటిది ఇప్పటికీ ఏం చేయాలి, ఒక యాక్షన్ ప్లాన్ అనేటువంటిది దురదృష్టవశాత్తు ఎవరి దగ్గర లేదనేటువంటిది నా యొక్క అభిప్రాయం. బీజేపీ మాత్రం అది రాజకీయ దురుద్దేశంతో చూడలేదు సార్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా, ఈ రోజు జగన్ గారి ప్రభుత్వం ఒప్పుకున్నా కూడా ఇప్పుడు ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నా భారతీయ జనతా పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంది. సాయి గారు ఒక్క నిమిషం సాయి గారు ఒక్క మాట. పోలవరం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అంచనా 55,000 కోట్లని అంచనా వ్యయంతో ఇచ్చిన మాట వాస్తవం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 5,000 కోట్లు ఖర్చు చేశారు. రాజశేఖర రెడ్డి గారు అంటే 2014 విడిపోయే సమయానికి 5,000 కోట్లు పోలవరానికి ఖర్చు చేశారు. ఏది ఎడమ కాలువకు కానీ కుడి కాలువకు కానీ వాటికి సంబంధించిన భూసేకరణ కానీ వీటికి ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది 17,000 ఎంత ఉంది సార్, ఇంకా 2,000 3,000 కోట్లు రావాలి. 15,000 కోట్లు రియంబర్స్ వచ్చింది. అంటే 20,000 కోట్లు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇంకా 35,000 కోట్లు రావాలి 4 ఏళ్ళలో. అది 10,000 కోట్లు భూసేకరణకు సోదరా, వస్తుంది. అది భూసేకరణ దీంట్లో కలపాల్సిన సంబంధం లేదంటే కుదరదు కదా. అది కాదు చెప్పలేదు. మనం అన్ని అంశాలు రాజకీయం దగ్గర వెంకటరెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, పార్థసారథి గారు, నరసింహరావు గారు.